ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మరి ఒక బలమైనటువంటి వర్గాలు ఇక్కడకు ఉన్నటువంటి కొంతమంది ధనిక రెడ్డి వర్గము ఈ వర్గాలే ఎక్కువ లాభపడే విధంగా పావులు గదుపుతున్నటువంటి చరిత్ర నిరంతరం కొనసాగుతూనే ఉంది. కాబట్టి బీసీలల్లో, ఎస్సీలల్లో, ఎస్టీలల్లో ఎవరు బలంగా తయారైనా వాళ్ళను తమకు అడ్డుగా వస్తున్నాడని భావిస్తే ఈ శూద్ర అగ్రకులాలు ఏంటిది అని అంటే పక్కకు తప్పించి వాళ్ళ ప్రయోజనాలను నెరవేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి చరిత్ర పొడుగునా కూడా కొనసాగింది. చాలా చాకచక్యంగా ఈ శూద్ర అగ్రకులాలు ఈ బడుగు బలహీన వర్గాలను అందులో నాయకులను ఎదగకుండా చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీలో మరి ఏదో జరుగుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక అదృశ్య హస్తము మరి పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకనంటే ఒక అదృశ్య హస్తము ఏదో ఒక గ్రూపు, ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఈ కాంగ్రెస్ పార్టీని మేనేజ్ చేసేసి ఈ కాంగ్రెస్ పార్టీలో అసలు నిర్ణయాలు చేసేదెవలు? బీఫాములు టికెట్లు ఇవ్వాలని నిర్ణయించేదెవలు? మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వాలని ఎక్కడ చర్చ జరుగుతుంది? ఎవరు కూర్చుంటారు? ఎవరు దాన్ని ఇనిషియేట్ చేస్తారు? ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతిమ రూపానికి వస్తుంది? కేంద్ర ఏ ఏఐసీసీని ఎవరు మేనేజ్మెంట్ చేస్తారు? ఎవరు దానికి మరి సహకరిస్తారు? అసలు చాలా చాకచక్యంగా అసలు ఎందుకు ఒక అదృశ్య శక్తి ఎందుకు పనిచేస్తుంది? ఎప్పుడు ఎల్లకాలం శాశ్వతంగా ఒక 50, 60 సంవత్సరాల పాటు ఈ కాంగ్రెస్ పార్టీని ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఒక అదృశ్య శక్తి ఎట్లా పనిచేస్తుంది? ఎంత పకడ్బందీగా పనిచేస్తుంది? అసలు ఎందుకు బడుగు బలహీన వర్గాలను దూరం పెట్టటంలో సక్సెస్ కావటానికి అవకాశం ఉంది? బడుగు బలహీన వర్గాలను వరుసగా దూరం పెట్టి వాళ్ళను ఏ ఒక్క వాళ్ళను దేంట్లో భాగస్వామ్యం చేయనటువంటి పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైంది? సెంట్రల్ నుంచి ఇక్కడికి పంపించే ఏదైతే ఇన్ఛార్జీలు ఉన్నారో దిగ్విజయ్ సింగ్ దగ్గర నుంచి మొదలుపెడితే గులాం నబీ ఆజాద్ దగ్గర వరకు, అదేవిధంగా నిన్న మొన్న ఉన్నటువంటి శ్రీమతి మున్షి వరకు, బెంగాల్ నుంచి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మున్షి వరకు, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వరకు కూడా ఏంటిది అని అంటే మొత్తం ఒకే రకంగా మొత్తం ఒక అదృశ్య శక్తి ఏంటిది అని అంటే ప్రతి ఇన్ఛార్జి ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతి ఇన్ఛార్జిని ఏంటిదనంటే ఒత్తిడి రూపంలో కొనేస్తూ వీళ్ళు చెప్పినట్టుగానే అక్కడి ఢిల్లీ నుంచి వచ్చిన పరిశీలకులంతా ఇక్కడ కాంగ్రెస్ వాళ్లకు అనుకూలంగా కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఒక అదృశ్య శక్తి ఒకటి ఉంటుంది. ఆ అదృశ్య శక్తి చెప్పినట్టుగానే అక్కడి నుంచి వచ్చినోళ్ళు పనిచేయాలి తప్ప వీళ్ళకి సొంతంగా అక్కడి నుంచి వచ్చినోళ్ళు నిజాయితీగా లేకపోతే న్యాయబద్ధంగా గనక ఒకవేళ ఆలోచన చేస్తే ఆ వచ్చిన పరిశీలకులనే సాగనంపుతారు. వాళ్ళను నయాన, భయాన లేకపోతే ఆర్థికంగా వీటితోటి ఏందంటే ప్రలోభపరుచుకుంటారు. ఆ విధంగా గనక లొంగకపోతే ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక అదృశ్య శక్తి గనక వాటిని లొంగదీసుకోకపోతే ఆఖరికి ఏందనంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అయినా బయటికెళ్ళిపోతారు. వీళ్ళకు 2 మార్గాలున్నాయి. లొంగదీసుకోవటం ఒకటి, వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవటం ఒకటి. వాళ్ళు మారకపోతే వీళ్ళే పార్టీని ఖాళీ చేసి బీఆర్ఎస్‌లకో, బీజేపీలకో లేకపోతే టీడీపీలకో వెళ్ళిపోయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీనే బలహీనం చేసి వాటిని ఓడిపోయే విధంగా మళ్ళీ మార్చేసే పరిస్థితులు వీళ్ళ దగ్గర అంత తెలివితేటలు, చాకచక్యము ఉంది. కాబట్టి గతంలో కూడా బ్రహ్మానందరెడ్డి కాలంలో మరి రెడ్డి కాంగ్రెస్‌ను పెట్టి అసలు కాంగ్రెస్ పార్టీనే ఇందిరాగాంధీనే దెబ్బతీసినటువంటి శక్తులు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో బలంగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళంతా ఏందనంటే తమ ప్రయోజనాలనే కాపాడుకుంటాయి. వాళ్ళు ఇతర ప్రయోజనాలను గుర్తించరు.